హలో అన్న అందరికీ నేను తెలుసు కదా నేను మీ తాజ్ ప్రజెంట్ అయితే ఇంకా 4 ఆవులు అయితే అమ్మకానుకున్నాయనా మనం తెలుసు కదా అన్న మనమైతే చింతామణి నుంచి ప్రతి వారం తెచ్చి అమ్ముతామన్నా మనమైతే చింతామణి మాలే తెస్తామన్నా ప్రతి వారం అయితే మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా వీడియో చివరి దాకా చూసి నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ కొట్టండి అన్న ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మన డైరీ ఫార్మ్స్ ఉన్న వాళ్ళకైతే ఈ వీడియో అయితే ఖచ్చితంగా షేర్ చేసి నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ కొట్టండి అన్న ఇప్పుడు దీంట్లో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకైతే 85 నుండి 90,000 వరకు ఉన్నాయన్నా ఇప్పుడు మాట్లాడితే తగ్గవచ్చు అన్న రేట్స్ అయితే మ్యాక్సిమం తగ్గవచ్చు మన అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జిల్లా రంగారెడ్డి మండల్ కడతాల్ విలేజ్ రవిచంద్ర మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ మా ఫామ్కి ఒకసారి విజిట్ కండి నా నెంబర్ వచ్చేసి మీద పెడతాను ఒకసారి నా నెంబర్కి అయితే కాల్ చేసి కనుక్కోండి ఈ ఆవు వివరాలు అయితే మీరు ఒకసారి మా ఫామ్కి ఒకసారి విజిట్ కండి అన్న వచ్చేసి ఫస్ట్ వన్ అన్న ఆవు ఇది ప్యూర్ జెర్సీ ఉంది అన్న ఇదైతే రెండో ఈత ఆవు ఇది దీని దూడ వచ్చేసి ఇదేనా ఇదైతే ఈయనైతే మనకు 1 డే అవుతుంది ప్రజెంట్ 2 డేస్ అవుతుంది మండే రోజు ఈనిందన్న ఇదైతే జున్నుపాలే ఇప్పుడు ప్రజెంట్ 6-7 దగ్గర వెళ్తున్నాయి ఇప్పుడు మధ్యాహ్నం పూట కాబట్టి అండర్ అయితే అంత కనిపిస్తలే అన్న చూసుకోవచ్చు హడి చూసుకోవచ్చు మీరు 2 పూటలు ఇక్కడ ఉండి చెక్ చేసుకున్నాకనే బేరం అయితే చేయండి అన్న పాలకి ఆవుకైతే బేరం చేసుకున్నాక పాలైతే 2 పూటలు చెక్ చేసుకోండి చూసుకోవచ్చు దీని రేట్ వచ్చేసి 88,000 అన్న ఫిక్స్ ఏం కాదు మాట్లాడితే తగ్గవచ్చు రేట్ కూడా దీని అండర్ ఒకసారి దీని రొమ్ములు కూడా 4 కూడా సమానం ఉన్నాయి సమానం పాలు వెళ్తున్నాయి మీకు రెండో ఆవు అయితే చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి రెండోది అన్న ఇది ఇంతే రెండో ఈత ఆవు ఇది ఇప్పుడైతే చూసుకో దీని పాల కొమ్ములు ఆవులు అయితేనే ఇదైతే జెర్సీ ఆవు అన్న ఇది హెచ్ఎఫ్ క్రాసింగ్ బ్రీడ్కి దీని ఇంకా ఈయనకి 10 to 12 డేస్ అయితే టైం ఉందన్న ఇంకా అండర్ అయితే దిగలే ఇప్పుడు దిగుతుందన్న చూసుకోవచ్చు ఇంకా 10 డేస్ అయితే టైం ఉంది ఇంకా టైట్ చేయాలన్న టైట్ ఫిట్టింగ్ ఇంకా ఇంత చేయాలి దీని రేట్ వచ్చేసి 90,000 అన్న ఫిక్స్ ఏం కాదు మాట్లాడితే తగ్గవచ్చు రేట్స్ ఇది ఇంతే రెండో ఈత ఆవు అన్న ఇది 6 వన్ల మీద 4 వన్ల మీద ఉందన్న ఇప్పుడైతే ప్రజెంట్ ఇది చూసుకోవచ్చు ఆవుకి ఇది ఉంది నెక్స్ట్ ఆవు దగ్గర వెళ్ళే ముందు నా ఛానల్కి సబ్స్క్రైబ్ కొట్టి లైక్ కొట్టండి ఇది వచ్చేసి నెక్స్ట్ ఆవు అన్న ఇది చూసుకోవచ్చు జెర్సీ ఆవు ఉంది ఇదైతే పాల కొమ్ములు అన్న ఇది ఇంతే రెండో ఈత ఆవు చూసుకోవచ్చు దీని కొమ్ములు కట్ చేసిలో దీని అండర్ క్వాలిటీ కూడా ఒకసారి చూసుకోండి అన్న మీరు ఇది ఈయనకి మనకైతే 10 డేస్ అయితే టైం ఉందన్న దీని దగ్గర మ్యాక్సిమం మనమైతే 8 లీటర్లు అయితే పెట్టుకోవచ్చు అన్న ఇప్పుడు దీని దగ్గర అయితే మనమైతే 9-10 అయితే పెట్టుకోవచ్చు అన్న దీని దగ్గర ఇప్పుడు దీని దగ్గర కూడా 9 to 10 లీటర్స్ అయితే పెట్టుకోవచ్చు అన్న దీని దగ్గర పాల కెపాసిటీ వచ్చేసి పూటకు 8 నుండి 9 లీటర్లు అయితే మన డైరీ ఫార్మ్స్ ఉన్న వాళ్ళు మంచి మెయింటైన్ చేస్తే 9 అయితే ఇస్తుంది మన చిన్న రైతులకు అయితే 8-7 దగ్గర ఇవ్వచ్చు అన్న మన చిన్న రైతులకైతే చూసుకో దీని అండర్ క్వాలిటీ ఒకసారి దీని రేట్ వచ్చేసి 85,000 అన్న ఫిక్స్ ఏం కాదు మాట్లాడితే తగ్గవచ్చు రేట్స్ చూసుకో దాని కొమ్ములు ఒకసారి బాడీ స్ట్రక్చర్ దీని 4 రొమ్ములు కూడా ఒకసారి చూడండి అన్న మీరు 4 సన్లు కూడా గ్యారెంటీ అన్న మీరు సన్లలో ఏమైనా పొరపాటు ఉంటే మనం ఇప్పుడే చెప్పేస్తాము మీరు సన్లు కూడా చెకప్ చేసుకోవచ్చు అన్న ఇక్కడికి వచ్చి కూడా ఇది వచ్చేసి 4th వన్ అన్న ఇది దీని దగ్గర మ్యాక్సిమం మనం రైతుల దగ్గర అయితే పెట్టుకోవచ్చు అన్న 9-10 లీటర్లు అయితే పెట్టుకోవచ్చు అన్న ఆవు దగ్గర ఇది వచ్చేసి ఒలిస్టాన్ బ్రీడ్ అన్న ఇది ఒలిస్టాన్ క్రాస్ ఇగోండి చర్మం పల్సటి చర్మం ఉంది దీన్ని ఇది అయితే 2 లేదా 3వ ఈత ఆవు అన్న ఇదైతే 2వ ఈతనే అనుకుంటున్నాను నేనైతే దీని రొమ్ములు కూడా ఒకసారి చూడన్న పాల నరాలు కూడా దీని రేట్ వచ్చేసి 85,000 అన్న ఫిక్స్ ఏం కాదు మాట్లాడితే తగ్గవచ్చు రేట్స్ అన్న ఇంత రేట్స్ చెప్తున్నారు కానీ తగ్గే అవకాశం అయితే ఉంటుందన్న మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా వీడియో ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ కొట్టి లైక్ అయితే కొట్టాను అన్న